धूपं धूपदीपान् शुद्ध आचमनीयमत नैवेद्यं नैवेद्यान् नक्षत्राढ्यवान् मधुव्योगानेति एकदा అంబికాయ నమః. సైదాబాద్లోని మాతా మైదాన్లో ఉన్నటువంటి శ్రీ విజయోద్ఘా దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి 15 సంవత్సరాలుగా ఇక్కడ భక్తులకు అధికమైనటువంటి వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి వాంఛలను నెరవేరుస్తూ అమ్మవారు కొలువై ఉన్నది. ఇక్కడ ఆషాఢ మాసంలో ప్రతి ఆషాఢ మాసంలో కూడా మనము శాకాంబరి అలంకారం అనేది చేస్తూ ఉంటాము. ఈ యొక్క అసలు మాతకు శాకాంబరి అలంకారం ఎందుకు చేయాలంటే ఆమె ఈ యొక్క ఆషాఢ మాసంలో వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకెప్పుడు కూడా పంటలు వృద్ధిగా ఉండాలి. అదేవిధంగా ఇదైతే శాఖ అంటే అనగా ఈ కూరగాయలను కూడా సమృద్ధిగా పండాలి అనే ఉద్దేశంతో మనం అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తాం. ఈ శాకాంబరి అలంకారం అయిపోయినా కానీ మనకు బోనాలు అనేటివి మొదలవుతాయి. ఈ బోనాలు అనేది మనకు ఈ యొక్క సైదాబాద్లో మనకు ఈ నెల 28 నుండి మనకు బోనాలు ఉంటాయి. ఆ బోనాల నాడు బోనం అనగా అమ్మకు నైవేద్యం పెట్టడం, బోనం అనగా అమ్మకు నైవేద్యం పెట్టడం కాబట్టి ఆనాడు భక్తులంతా కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి వాంఛలన్నీ కూడా వాళ్ళకు నెరవేర్చుకోవడం కోసం అనేసి అమ్మకు బోనం సమర్పించుకుంటారు. కాబట్టి బోనాలు కూడా మన సైదాబాద్లో ఎప్పుడూ కూడా చాలా ఇష్టంగా అమ్మకు ఇష్టంగా కూడా బోనం సమర్పించుకుంటూ అదేవిధంగా వాళ్ళ యొక్క మనసులోని వాంఛలు కూడా పోవడానికి వాళ్ళ మనసులోని వాంఛలన్నీ కూడా నెరవేరకన్నట్టుగా ఈ యొక్క అమ్మకు బోనాలు సమర్పించుకుంటారు. మనకు మన సైదాబాద్లో దాదాపు ఈ దేవాలయంలో 15 సంవత్సరాల నుండి కూడా బోనాలు అత్యంత వైభవంగా కూడా మనం చేసుకుంటున్నాము. సెలవు. धूपं धूपदीपान् शुद्ध आचमनीयमत नैवेद्यं नैवेद्यान् नक्षत्राढ्यवान् मधुव्योगानेति एकदा